మధ్యలో ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ విజువల్స్ అయితే నిజంగా అసలు మామూలుగా లేవు భయ్యా. ఫుల్లీ హైలైటెడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నిజం చెప్పాలంటే మంచు మనోజ్ గారు విలన్ రోల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అసలు తోపు లెవెల్ భయ్యా. అనుకున్నది ఒకటి ఏంటంటే అనుకున్న అంచనాలను మించిపోయే లెవెల్లో వితౌట్ మంచు మనోజ్ ఈ సినిమా లేదు భయ్యా. కానీ మూవీ మాత్రం ఓవరాల్గా ఒక బాహుబలి, ఒక కల్కి, ఒక ఈ మధ్య వచ్చే పాన్ ఇండియా సినిమాలలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని చెప్పేసి చెప్తా భయ్యా. ఆ రేంజ్ విజువల్స్ నిజంగా గ్రాఫికల్స్ విఎఫ్ఎక్స్ హైలైట్స్ చాలా హైలైట్గా పెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా భారతదేశంలో ఉన్న లాస్ట్ క్లైమాక్స్ సీన్లో శ్రీరాముడి ఎంట్రీకి మామూలుగా పెట్టలేదు. ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్తా భయ్యా. నిజంగా ఓవరాల్గా మూవీ అయితే 1% కూడా ఎక్కడ డిసప్పాయింట్ అయితే అనిపించలేదు భయ్యా. ఇక్కడ చూసుకున్నా కూడా ఫుల్లీ హైలైటెడ్ సినిమా అని చెప్పేసి చెప్తా. నిజంగా తేజ సజ్జా గారికి ఆఫ్టర్ హనుమాన్ సినిమా కంటే హనుమాన్ సినిమా కాదు కానీ హనుమాన్ సినిమాకి మించిపోయే లెవెల్లో ఒక మంచి బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ సినిమా అన్న ఈ సినిమా. మిరాయి అంటే పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. తేజ సజ్జా గారు స్క్రిప్ట్ ఎంచుకోవడంలో వేరే లెవెల్. ఆయన కొత్త డిఫరెంట్ స్క్రిప్ట్లు ఎంచుకొని కాకినాడ వెళ్తే మనకు గుర్తొస్తుంది కాజా, భారతదేశం మొత్తం వినపడుతుంది ఇప్పుడు మన తేజ అన్నట్టు వేరే విధంగా ఉన్నాడు తేజ అయితే. ఇంకా మనం సెకండ్ బ్లాక్ స్వాడ్ గురించి చెప్పాలంటే మంచు మనోజ్. మంచు ఫ్యామిలీ ఎక్కడున్నా కానీ మంచిగా ఉంటారని నాకు తెలుసు. కాకపోతే మంచు మనోజ్ ఫ్యాన్స్ వరకే చెప్తున్నా నేను, మామూలుగా లేదు మనోజ్ అన్న క్యారెక్టర్. బ్లాక్ స్వాడ్ అంటే ఉచ్చ పడిపోయి ఎవరికైనా థియేటర్లో. ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి. మంచు ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, ఎక్కడికి పోయినా మీ మీద ఈగవాలిన మంచు మనోజ్ ఢిల్లీ తగలబెట్టేస్తాడు ఈ దెబ్బతోటి. వేరే విధంగా ఉందన్న మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే. మన హీరోయిన్ గారైతే వేరే లెవెల్. హీరోయిన్ కనపడ్డది ఇద్దరు కాదు హీరోలు, మంచు మనోజు, తేజ సజ్జా కాదు, మళ్ళీ మూడో హీరోయిన్ ఉంది. ఎవరు అనుకుంటున్నారు? మన శ్రేయ. సినిమా మొత్తంలో హీరోయిన్ క్యారెక్టర్ ఆమె బాగా ఎంజాయ్ చేసింది అనమాట. తర్వాత వేరే